స్థానిక 47వ డివిజన్కు చెందిన పలువురు న్యాయవాదులు వైఎస్ఆర్సీపీ నుండి ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక తిలక్ రోడ్లో ఉన్న సిటీ నియోజకవర్గ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి అలాగే రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ బీజేపీ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీలో ఇమడలేక తెలుగుదేశం పార్టీలో చేరారు. డివిజన్కు చెందిన దారా శేషకుమార్, శ్రీనివాస్, శ్రీకిరణ్, దొరబాబు, ఖాదర్, సతీష్ తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఆదిరెడ్డి కండువా వేసి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక నాయకత్వాన్ని కలుపుకొని టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చేందుకు సైనికుల్లాగా పనిచేయాలని కోరారు. అధికార ప్రతినిధి సంసాని ప్రసాద్, టీడీపీ నాయకులు బేసరి చిన్ని, కౌలూరి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. చాలామంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు అక్కడ దురాగతాలను తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి గవర్నమెంట్ ఫారం చేయడం ఖాయమని, అక్కడ ఉంటే పేద బడుగు బలహీన వర్గాలకి ఎంతో కొంత లబ్ధి పొందుతారని ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణకు కూడా ఆకర్షితులై ఈ రోజున కొంతమంది జాయిన్ అవుతున్నారు. త్వరలోనే ఆ క్వారీ అంతా క్వారీ మీద సోదరులు త్వరలోనే మరలా క్వారీ మీదే ఒక ఇద్దరు నాయకులు ఆధ్వర్యంలో చాలామంది జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఈ రోజున దారా శేష్ కుమార్, శ్రీనివాస్, కిరణ్, దొరబాబు, ఖాదర్ వీళ్ళంతా అడ్వకేట్స్, సతీష్ వీళ్ళందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళని మేము తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించి, ఏదైతే అక్కడ చిన్ని డాక్టర్ గారు వెంకటరావు గారు ఉన్నారో వీళ్ళందరూ కలిసి పనిచేయాలి. మీరు అక్కడే కదా, సంసాన్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి అక్కడ ఆ వార్డు 47వ డివిజన్ని మరింత బలోపేతం చేస్తారని మేము ఆశిస్తూ, ఖచ్చితంగా జరుగుద్ది. వీళ్ళందరూ కూడా బాగా అనుభవం ఉన్న వ్యక్తులు, ఎంత జనాలను ఎలాగ ఆకర్షితులను చేసుకొని ఎలక్షన్ చేయాలన్నది బాగా తెలుసు కాబట్టి వాళ్ళు రావడం వలన 47వ డివిజన్ మరింత బలపడింది.